ఈరోజు దేవీ నవరాత్రులలో భాగంగా సార్ ఎస్టేట్లోని చాలా పురాతనమైనటువంటి శివాలయంలో నిర్వహించినటువంటి సార్ ఎస్టేటు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించడం చాలా సంతోషకరం. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి హైకోర్టు న్యాయవాదిగా, నిత్యం ఈ శివాలయానికి వచ్చినటువంటి శివాలయ భక్తునిగా ఈరోజు ఈ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సమాజానికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులకు, విలేకరుల మిత్రులందరూ కూడా ఆశయం ప్రకారం, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం తెలియజేస్తూ ఉన్నాం. పురాతనమైనటువంటి శివాలయాల్ని, అదేవిధంగా దేవాలయాన్ని దర్శిద్దాం, మన యొక్క సాంప్రదాయాల్ని కాపాడుదాం. గత 4 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అభివృద్ధికి నోచుకుంటున్నటువంటి శివాలయం 400 సంవత్సరాల పురాతనమే బావిలో వెలిసి ఎంతోమంది భక్తులను ఎంతోమంది కరుణిస్తున్నటువంటి శివాలయంలో నిత్యం అమ్మవారి పూజలు అందుకోవడం, అదేవిధంగా గణపతి స్వామి, అదేవిధంగా ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అయినా ఏ దేవాలయానికి సంబంధించి హిందూ సంప్రదాయాన్ని కాపాడడంలో అన్నిత్యం కృషి చేస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మనసావాచ కర్మణ అభినందన తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ దైవానుగ్రహం ఉన్నట్టయితే ఇంకా అభివృద్ధి చెందాలని, ఆ స్వామి యొక్క కృప ఈ కమిటీ సభ్యులపైన, అదేవిధంగా నాలాంటి వ్యక్తులపైన కూడా అనేకమైనటువంటి కృప ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క కమిటీ ఎంతో కష్టపడి అన్నదాన కార్యక్రమాలని, అదేవిధంగా అనేకమైనటువంటి ఇంతకుముందు లేనటువంటి అనేక కార్యక్రమాలని, ఒక అన్నప్రసాదము, అదేవిధంగా నిత్య ప్రసాదము, నైవేద్యం అనేటువంటి అనేక కార్యక్రమాలతో కొత్త కమిటీ అభివృద్ధి పదంలో ముందుకు పోవడం అనేది చాలా అభినందనీయం. కాబట్టి ఇది కూడా ఆ దేవుడు భగవంతుడు ఆరోగ్యాలని, ఐశ్వర్యాలని భవిష్యత్తులో నాకు కూడా అందరికీ అందించాలని తెలియజేస్తూ, ఆ భగవంతుడు మనందరినీ సలహాలను కోరుకుంటూ, మీ మిత్రుడు తెలంగాణ సామాజిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నరేష్ స్వామి. జై హింద్.